అందరికీ నమస్కారం. ఈరోజు మా ఇంట్లో లంచ్ కోసం అందరికీ ఇష్టమైన ఆలు ఫ్రై చేస్తున్నాం. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది. రండి కలిసి చేసుకుందాం. ఆలు ఫ్రై చూశారు కదా. ఆలు ఫ్రై కోసం ఒక మీడియం సైజ్ 1/2 kg పైన ఆలు తీసుకున్నాను. తర్వాత దానికి పీల్ ఆఫ్ చేసుకున్నాను. పీల్ ఆఫ్ చేసి ఆలుని చక్కగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాను. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత గిన్నెలో వాటర్ తీసుకొని ఆలుని బాగా కడిగి ఇలా బాగా ఆలు పీసెస్ని వాటర్లో పోసి బాగా కడిగి ఒక తపాళ్ళలో కొంచెం కల్లుప్పు వేసి గిన్నె హాఫ్లో వాటర్ తీసుకొని మళ్ళీ ఒకసారి కడిగి తీసుకున్న ఆలుని ఆ తపాళ్ళలో వేసి హాఫ్ బాయిల్ చేసుకుందాం. చూడండి, ఆలు మనకి ఇందాక కడిగిన వాటర్లో వేస్ట్ పోయి బాగా నీట్గా కనిపిస్తుంది కదా. ఇలా తపాళ్ళలో మరికొన్ని వాటర్ పోసి అందులో కల్లుప్పు వేసి ఆ ఆలు మునిగేంత వరకు వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఈ తపాళ్ళను పెట్టి ఒక 15 minutes పాటు ఆలుని హాఫ్ బాయిల్ చేసుకోండి. మరీ అంత మెత్తగా కాకుండా మరీ పచ్చిగా కాకుండా ఒక కరెక్ట్ 15 minutes అయితే సరిపోతుంది. మధ్యలో ఒకసారి వేసిన తర్వాత మూత వేయండి. ఒక 10 minutes తర్వాత చూడండి, మూత తీసి ఒకసారి కలిపితే మనకి ఎంత పర్సంటేజ్ ఉడికిందో అర్థమైపోతుంది. ఇంకొక 5 minutes ఉడికితే సరిపోతుంది. చూశారు కదా, ఒక 5 minutes తర్వాత చూసుకుంటే మనకి మరీ మెత్తగా కాకుండా మరీ ఇదిగా కాకుండా కరెక్ట్గా కుక్ అయ్యి అన్నమాట. ఆ తర్వాత మనం తాలింపు కోసం ఒక ఉల్లిపాయ కరివేపాకు తీసుకున్నాం. బాండీ పెట్టి అందులో 4 tablespoons ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పోపు వేయండి. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం పచ్చిపప్పు వేసి ఆయిల్లో ఫ్రై చేసుకొని పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసి ఉల్లిపాయ కూడా బాగా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 tablespoon పసుపు వేసి తర్వాత 1 tablespoon సాల్ట్ వేయండి. మనం పోపులో వేసుకుంటే అది మనకి ఈవెన్గా మనం తర్వాత వేసుకున్న కూరగాయలకి ఆ పసుపు అనేది మనం పోపులో వేసుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. ఈవెన్గా కూరగాయల్లోకి మిక్స్ అవుతుంది. చూసారు కదా, ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పసుపు సాల్ట్ వేసిన తర్వాత ఇందాక హాఫ్ బాయిల్ చేసుకున్న పొటాటోస్ని ఆయిల్లోకి వేసి ఆ పసుపు ఉప్పు వాటికి పట్టేలా కలపండి.
చూసారు కదా, మనకి మరీ హెవీగా కాకుండా లైట్ కలర్ కనిపిస్తుంది. ఇలా హై ఫ్లేమ్లో పెట్టి ఆలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలకు ఒకసారి బాగా కలుపుతూ ఉండండి. ఫ్రై చేసుకునేటప్పుడు మంట మాత్రం ఖచ్చితంగా హై ఫ్లేమ్లోనే పెట్టండి. ఒక 15 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులో 4 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కరివేపాకు వేసి మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కారం వేసి మొత్తం మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఇలా మొత్తం కారం ఆలు ముక్కలకి పట్టేంత వరకు బాగా కలిపి ఒక 2 మినిట్స్ పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలిపి కారం మొత్తం ఆలు ఫ్రైకి పట్టేటట్టుగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. రెడీ.